మార్క్ జకర్బర్గ్ ఎవరైతే ఫేస్బుక్ అధినేత మార్క్ జకర్బర్గ్ డెమోక్రాట్ పార్టీకి హెల్ప్ చేసినట్టుగా ఆయన్నే కన్ఫెస్ చేశారు ఒక సందర్భంలో. అయితే ఇప్పుడు ట్రంప్ ని కలవడం జరిగింది. మార్క్ జకర్బర్గ్ డొనాల్డ్ ట్రంప్ ని కలవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ సిలికాన్ వ్యాలీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎవరెవరైతే మేజర్ ఎంటిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా కొంత ట్రంప్ వైపు ఒక పాజిటివ్ సిగ్నల్స్ ని పంపే ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనబడుతోంది. జెఫ్ బెజోస్ ఎవరైతే అమెజాన్ కి సంబంధించినటువంటి అధినేత బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ ఏమో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎవరికి సపోర్ట్ చేయాలన్న విషయంలో ఎవరికి సపోర్ట్ చేయకూడదన్న నిర్ణయం బెజోస్ తీసుకున్నాడు. అప్పుడు మనం డిస్కస్ కూడా చేసాం దీంట్లో. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ వైపు కొంత అనుకూలమైనటువంటి సిగ్నల్స్ పంపించినట్టుగా కనిపించింది. అండ్ ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ట్రంప్ ని కంగ్రాచులేట్ చేస్తూ తర్వాత ఆయన ఎన్నిక తర్వాత పెట్టిన ట్వీట్ చేస్తూ. సో ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని డెమోక్రాట్స్ కి అనుకూలంగా ఉంటాయి అనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో జకర్బర్గ్ మీట్ ని ఎలా చూస్తారు? అండ్ మిగతా కార్పొరేట్ కంపెనీస్ కూడా ట్రంప్ శిబిరంలోకి రావడానికి ఏమైనా ఆసక్తి చూపుతున్నట్టుగా భావించాలా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా మతలబు ఉందా? ప్లీజ్ కొంచెం అనలైజ్ చేయండి. సిలికాన్ వ్యాలీ మొత్తం కూడా కంప్లీట్ గా డెమోక్రాట్ సపోర్టర్స్ వాళ్ళు. దాంట్లో ఒకరో ఇద్దరో మనకు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు. ఎలాన్ మస్క్ ని మనం యాక్చువల్గా మనం సిలికాన్ వ్యాలీలో కన్సిడర్ చేయకూడదు. ఆయన ఎందుకంటే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన టెస్లా కార్ ఉన్నది, స్పేస్ ఎక్స్ ఉన్నది. సరే, ఆయన ట్విట్టర్ని కొనడం అన్నది ఇన్సిడెంటల్, కానీ ఆయన ఈ యొక్క క్లబ్లో, ఈ యొక్క కూటమిలో ఆయన మెంబర్ కాదు. ఆయన ఈ గూగుల్, అమెజాన్, తర్వాత మనకు మైక్రోసాఫ్ట్, మనకు ఫేస్బుక్, మెటా, వీళ్ళందరి యొక్క కూటమిలో కంప్లీట్గా డెమోక్రాట్ సమర్థన ఇచ్చేటువంటి వ్యక్తులే ఉన్నారు. వాళ్ళే దాన్ని నడిపించారు. ఇన్ఫ్యాక్ట్ నేను గూగుల్లో పనిచేసేటప్పుడు గూగుల్ హెడ్ క్వార్టర్స్లో మన ఓపెన్ కామన్ స్పేసెస్ ఉంటాయి కదా, అక్కడ బుషిజమ్స్ అని, అప్పుడు ఇంకా బుష్ ప్రెసిడెంట్గా ఉండేవారు. బుష్ని తిడుతూ, బుష్ని క్రిటిసైజ్ చేస్తూ, అవహేళన చేస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా మొత్తం వాళ్ళ ఆఫీస్ నిండా పెట్టేవాళ్ళు పొద్దున్నే. అంటే అంత యాంటీ రిపబ్లికన్స్ అండ్ ప్రో డెమోక్రాట్ భావజాలం ఉన్నటువంటి కంప్లీట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే కదా ఐటీ ఇండస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ మనకు చూస్తే కనుక ట్విట్టర్ తర్వాత మనకు ఫేస్బుక్ ఇద్దరు కూడా సిట్టింగ్ ప్రెసిడెంట్, ఇంకా ఆయన ప్రెసిడెంట్షిప్ వదలలేదు, ఇంకా ఆయన జో బైడెన్ టేక్ ఓవర్ అవ్వలేదు. అయినా కానీ ఈయనను కంప్లీట్గా ఈ రెండు ప్లాట్ఫామ్స్ నుంచి, ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్ నుంచి పర్మనెంట్గా ఆయన తీసేశారు అక్కడి నుంచి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐసిస్ల దగ్గర నుంచి, మనకు తాలిబాన్ దగ్గర నుంచి తీసుకొని తర్వాత మనకు జమాతే ఇస్లామీ కావచ్చు, మనకు జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ తీయంగా లేని డొనాల్డ్ ట్రంప్ని తీసేశారు వీళ్ళు. అంటే వీళ్ళలో ఎంత యాంటీ రిపబ్లికన్ హేట్రెడ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా మెటా అంటే మనకు ఈరోజు ఉన్నటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కూడాను డెమోక్రాట్ పార్టీకి ఒత్తాసు పలికినట్టు స్వయాన మార్క్ జకర్బర్గ్ కాంగ్రెషనల్ హియరింగ్లో ఒప్పుకున్నారు ఆయన. అటువంటిది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రభుత్వంలో వచ్చేసరికి ఆయనతో కొంత మైత్రి పెంచుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టను, వీళ్ళ మీద నేను కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాను అని చెప్పి ఆయన గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఫేస్బుక్ వ్యతిరేకంగా చాలా పెద్ద కేసులు రాబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ సెన్సర్ చేశారు. ఏకపక్షంగా వీళ్ళు రైట్ వింగర్స్ అందరినీ పక్కన వాళ్ళనందరినీ సెన్సర్ చేసి ఓన్లీ లెఫ్ట్ వింగ్ వీటిని ముందుకు తీసుకొచ్చారు. ఫేక్ narratives అంటూ వాళ్ళు అసలైన narratives కూడా చాలా సప్రెస్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ హంటర్ బైడెన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కంప్లీట్గా సప్రెస్ చేశారు. ఇటువంటివన్నీ అంశాల దృష్ట్యా వీళ్ళ మీద కఠినమైన చర్యలు రాబోతున్నాయని వీళ్ళు భయపడుతున్నారు. అలాగే గూగుల్ని రెండు ముక్కలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈరోజు డొనాల్డ్ ట్రంప్ని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరూ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కమలా హ్యారిస్కి విపరీతంగా వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు, డొనాల్డ్ ట్రంప్కి ఏమి ఇవ్వలేదు. కాబట్టి గెలిచిన తర్వాత వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి వీళ్ళు ఎలాగో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మరి ఈ మీటింగ్ తర్వాత మరి ఏమైనా ఆయన కొంత వీళ్ళ మీద సానుభూతి చూపిస్తారో లేదో చూద్దాం. ఈ యొక్క బాధ్యతని ఎలాన్ మస్క్కి ఇచ్చారు కాబట్టి ఎలాన్ మస్క్ వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూద్దాం మనం. పెద్ద మార్పులు ఆ దేశంలో రాబోతున్నాయి. దానికి భయపడే వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్కి ఒత్తాసు పలికే ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.